చిన్నపిల్లలకి మాటలు తొందరగా రావాలని తేనె పూసే అలవాటు ఉంది మన భారతదేశంలో. దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ మనోజ్ఞ, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, జ్యోతి హాస్పిటల్, మిర్యాలగూడ. చాలా మంది పెద్దవాళ్ళకి మన ఇంట్లో మాటలు తొందరగా రావాలని లేదా బరువు బాగా పెరుగుతారని ఇలా రకరకాల కారణాల వల్ల తేనె అంటించే అలవాటు చాలా మందికి ఉంది. అయితే ఇది చాలా 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 ప్రమాదకరం, ప్రాణహాని కలుగుతుంది. తేనెలో సరిగ్గా తయారు చేయని తేనె కానీ ఒకవేళ పెడితే బాట్యులిజం అనే ఒక వ్యాధి రావడానికి చాలా హై రిస్క్లో ఉంటారు పిల్లలు. దీని వలన చనిపోయే ప్రమాదాలు చాలా ఎక్కువ. దీనికి ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు. ఒకవేళ అది సోకితే మనం పిల్లలకి సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇవ్వడం తప్ప ఏమీ చేయలేము. తేనె పూయడం వల్ల వాటి వల్ల మాటలు ఎప్పుడు తొందరగా రావండి. పసిపిల్లలకి జెనెటిక్ టెండెన్సీ ద్వారా ఏ వయసులో మాటలు వస్తాయనేది డిసైడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం 6 months 7 months తర్వాత నుంచి పిల్లలతో ఎక్కువ కమ్యూనికేట్ చేయడం ద్వారా, మనం వాళ్ళతో మాట్లాడడం ద్వారా, వాళ్ళు చెప్పే మాటలకి మనం రెస్పాండ్ అవ్వడం ద్వారా మాటలు తొందరగా వస్తాయి. అంతేగాని ఇలాంటివి తేనె కానీ వసపోయడం లాంటివి దయచేసి చేయకండి. ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఈ వీడియోని చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్క పేరెంట్స్కి షేర్ చేయండి, వార్న్ చేయండి. పెద్దవాళ్ళందరికీ కూడా ఇంట్లో వాళ్ళకి చెప్పండి.